హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వాన పడుతుంది, ఉరుముతుంది. ఎంత అయినా కానీ బర్రగాయని తప్పదు నాకు. బర్ల మంగక్కను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి కాడ మంచిగా పూజలు చేయండి. మంచిగా నేను పోయిన సంవత్సరం అయితే నేనైతే మస్తు చేసిన, పులిహోర చేసిన, మా బర్రె పాలు ఇస్తే మంచిగా సేమియాలు చేసిన, పాశం వండిన, పులిహోర చేసి దేవుని దగ్గర నైవేద్యం పెట్టి మంచిగా అయ్యగారు పిలిపించి పూజ చేయించుకున్నాం. మంచిగా వినాయక నిలబెట్టినాక 9వ రోజు కుంకుమ పూజలు కూడా చేసుకున్నాం. అట్లా చేసుకోవాలి, మంచిది. కుంకుమ పూజ చేసుకుంటే మంచిది. ఇక ఈ సంవత్సరం మా అత్త మర్చిపోయింది. ఇక మాకు పండుగ లేదు, ఏం లేదు. ఇక ఏం చేయాలని ఇక ఊరికే కాసేపు ఇక రందిపడ్డా. ఇక అయితే అని ఇక దాంట్లో పిండి పడుచుకొచ్చిన, ఇక గిన్నె పెట్టిన, ఇక నువ్వులు పోసి గిన్నె పెట్టిన, ఇక బర్రకాడ కూర్చొని ఇక గిన్నెప్ప తింటాను. ఇక మీరు కూడా ఇంత వాన పడుతుంది కదా, గిన్నెప్ప చేసుకోరు, కమ్మగా ఉంటుంది. ఇగోది గిన్నెప్ప మంచిగా ఉన్నది. ఇక నువ్వులు పోసి చేసుకో, ఇంత కరిమాకు జీలకర్ర వేసుకుంటే మజా ఉన్నది. గిన్నెప్ప చేసుకుంటే మంచిగా ఉంటుంది. చేసుకొని మీరు కూడా తినరి. సరే ఉంటానా, బాయ్ ఫ్రెండ్స్, అందరు బాయ్.